ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ గురించి నేనేం చేస్తున్నాను, అసలు నేను ఏంటి, ఏం చేయాలి, లైక్ మీరు నాకేం అడ్వైస్ ఇస్తారు, లైక్ నేను గనక మీ తమ్ముడైతే, నేను గనక మీ కొడుకైతే, నేను గనక మీ అన్నయ్య అయితే, మీరు నాకు చెల్లి అయినా తమ్ముడైనా సరే, మీరు నాకు అన్నయ్య అయినా సరే, మీరు నాకు లైక్ పెద్దవాళ్ళ స్థాయిలో ఉన్నా సరే, ఒక ఓన్ మనిషి లైక్ మీ ఫ్యామిలీలో ఉండి ఎలా చేయంటే చెప్తే ఏం చెప్తారు, ఏం అడ్వైస్ ఇస్తారో ప్లీజ్ నాకు చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో హలో గాయస్, ఇది నా ఫస్ట్ ఏమంటారు, ఇది నా గురించి నేను ఎక్స్పోజ్ చేసుకున్న వీడియో అనొచ్చా, లేకపోతే నా గురించి నేను బయటికి చెప్పుకునే మన వీడియో అనొచ్చా, లేకపోతే అసలు నేనెవరు ఏంటి అని బయటికి మాట్లాడుకునేది, వాట్ ఎవర్ ఏంటో, ఇది ఏంటని ఒక నేమ్ అంటూ పెట్టలేను. బట్ నా గురించి నేను చెప్తూ నేనేం చేస్తున్నాను, అసలు నేను ఏం చేయబోతున్నాను అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అండ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసే ఛానల్ హే నితిన్ ఛానల్లో. అండ్ ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ నా ఈ వీడియోని చూస్తారా లేదో కూడా తెలీదు. బట్ ఈవెన్ జనరల్గా మాట్లాడతాను. అండ్ నేనెవరు, నేనేం చేయబోతున్నాను, అసలు లైక్ లేదు చెల్లి, ఇంటి దగ్గరుంటే ఎలాంటి నస. సో ఫస్ట్గా మాట్లాడుకుందాం. అసలు నిజం చెప్పాలంటే ఈ వీడియో కూర్చొని మాట్లాడుతున్నా, ఈవెన్ నేను దీనికి స్క్రిప్ట్ రాసుకోవడం కానీ ఇది మాట్లాడదాం అని అసలు సంథింగ్ ఏం లేదు. యాక్చువల్గా ఇది నాకు లైక్ నేను బయట ఇంకా ఫోటోగ్రఫీని ఇవన్నీ చేస్తాను, వాటి దగ్గర కూర్చొని మాట్లాడదామని యాక్చువల్ నా ప్లాన్. బట్ ఇట్స్ గాన్ రాంగ్ బికాజ్ ఆఫ్ నాకు ఈరోజు చేయాలనిపిస్తుంది. అసలు నేనేంటి, ఉన్న పొజిషన్ ఏంటి అనేది జస్ట్ ఇక్కడ కూర్చొని ఇట్స్ మై రూమ్, జస్ట్ ఇది నా రూము. ఇందులో చూసారు కదా, ఇటు సైడ్ పుస్తకాలు, ఇటు సైడ్ నా బెడ్, అక్క తోటగారు అని ఆడుకునే బొమ్మలు. సో అందుకు జస్ట్ మాట్లాడదాం. అసలు లైక్ నేను మాట్లాడగలనా లేదా, యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ నేను మాట్లాడుకుందాం. సో నా పేరు నితిన్. సో లైక్ నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఎంత ఇష్టం అంటే, లైక్ నా 8th క్లాస్ నుంచి ఇది నాకు ఒక డ్రీమ్ అనుకోవచ్చు. నాకు ఎలా అంటే కంటెంట్ ఎలా అయినా చెయ్యాలి, కంటెంట్ క్రియేషన్లో ఎదగాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదోటి లైక్ బయట వాళ్ళకి చూపించాలనేది కాదు, అసలు అలాంటి ఉద్దేశం కూడా లేదు. ఈవెన్ చెప్పాలంటే నాకు తెలుసుకోవాలి, లైక్ నేను ఏదైతే చూసానో, నేను ఏదైతే తెలుసుకున్నానో ఐ హ్యావ్ టు షేర్. లైక్ ఆ ఇన్ఫర్మేషన్ అలా అయింది కొంచెం, లైక్ నేను జనరల్గా మనుషులకు చెప్తుంటాను, అదేదో లైక్ ఇలాగే వీడియో రికార్డ్ చేస్తూ చెప్పడం, ఇలా మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఈవెన్ లైక్ నేను ట్రై చేయని పని అంటే లైక్ హార్డ్వేర్గా కాదు, లైక్ ఎలాంటి ఫార్మింగ్ ఎలాంటివి కాకుండా, లైక్ అవి కూడా లైక్ మా పొలాలని వాటికి వెళ్ళి అప్పుడు చేస్తుంటాను బతికిస్తూ లైట్గా. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, లైక్ నేను ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ, ఈ బిజినెస్ ఫీల్డ్లో కానీ, ఈ కంటెంట్ క్రియేషన్లో, ఎడిటింగ్లో, ఇంకా ఫోటోగ్రఫీ ఫీల్డ్, షార్ట్ ఫిలిమ్స్, ఇంకా లైక్ చాలా వాటిలో నేను అడుగు పెట్టలేదు అన్నది లేదు. లైక్ ప్రతి ఒక్కటి నేను ఇందులో అడుగు పెట్టేసి, అది వదిలేసి ఇది వదిలేసి అది వదిలేసి అన్నిట్లో అడుగు పెట్టేసి అడిట్ కాకుండా అయిపోయాను. సో నౌ ద టైమ్ ఈజ్ ఏంటంటే, నేను అనుకున్న డెసిషన్ ఏంటంటే, నేను వాట్ ఎవర్ థింకింగ్ కంటెంట్ క్రియేషన్ చేయాలి. సో కంటెంట్ క్రియేషన్ చేయాలి కాబట్టి నేను లైక్ ఏదో ఒకటి చేయడం కాదు, లైక్ నాకేంటంటే కెమెరా పట్టుకొని, లైక్ నాకు ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ట్రావెలింగ్ చేయడం చాలా ఇష్టం. సో కెమెరా పట్టుకొని స్టార్ట్ చేయాలి. లైక్ సో గాయస్, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇది చేశాను, ఇలాగ ఇది చూశాను అనేది లైక్ నేనేం చూశాను, లైక్ నేను మీకేది లైక్ చాలామంది లైక్ బయటికి లైక్ అనుకుందాం నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షూట్ కానీ లేకపోతే సంథింగ్ దేనికైనా వెళ్తే నాకు సమ్ అమౌంట్ ఆఫ్ వస్తాయి. ఆ అమౌంట్ నాకు ఒక 10 డేస్కి అయిపోవచ్చు, 5 డేస్కి వచ్చు. కొన్ని సార్లు అయితే ఇంకా వేరే దీనివల్ల లైక్ ఆ మనీ ఉండవు. బట్ నేను నా దగ్గర ఉన్న మనీతో నేను సేవ్ చేసుకొని లైక్ నా ఓల్డ్ డేస్ నుంచే సో ట్రావెలింగ్ చేయడం అనేది నాకు ఇష్టం. సో అలా ట్రావెలింగ్ చేస్తూ లైక్ నేనేం చూశాను, లైక్ ఇన్ కేస్ మీరు కనుక అక్కడికి వెళ్తే లైక్ ఆ వైబ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి లైక్ డాక్యుమెంట్ చేస్తూ చూపించాలనేది నా ఉద్దేశం ఫ్రమ్ నౌ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రవీణ్. బ్రో చూడు. యా సో
మేము ఇప్పుడు ఈ పాజిటివ్ ఇదంతటి కారణం నేనే. అన్నా హాయ్ చెప్పమన్నా, వెనకాల ఆంటీ మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. చూసారు కదా, ఇప్పుడు అక్కడ పండగ అంతా మంచి సంబరంగా జరుగుతుంది. అమ్మవారు వస్తుంది దగ్గర. అమ్మవారు ఈరోజు లాస్ట్ దర్శనం. సో అందరు దర్శించుకోండి. సరే కనిపించట్లేదు. ఓ సారీ. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ అమ్మవారు. అండ్ మా డాక్యుమెంట్ కూడా ఈరోజు లాస్ట్ డే. మొత్తం మంచిగా వచ్చింది, చాలా నమ్మలేని నిజాలు వచ్చినాయి. అండ్ మీకు ఒకటి చూపిస్తా, వెయిట్. నేను ఇక్కడ తర్వాతే చెప్తా, వీడియోలో చూపిస్తాను అది కూడా. దిస్ ఈజ్ ద ఈరోజు జరుగుతుంది ఇదే. ఇంకా మిగతాదంతా రేపు మాట్లాడుకుందాం. ఓకే రే బాయ్ చెప్పండి. గురు దండలు తీసేయండి గురు. ఇగో వీడి పేరు హంస. ఈజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ గాయ్ ఇన్ దిస్ గ్రూప్. నా కొత్త ఫ్రెండ్. కొట్టకరా వీడియో హాయ్ చెప్పు. ఓకే బాయ్ అని చెప్పు. అండ్ ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, నేను బీటెక్ స్టూడెంట్ని. బీటెక్ 3rd year చదువుతున్నా ఇప్పుడు. నా ఇది కనుక అప్లోడ్ చేస్తే ఈరోజు డేటు ఇట్స్ October 19th. ఈరోజు October 19th అండ్ 2025. ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ ఎనీథింగ్ యూట్యూబ్ ఛానల్లో పడుతుంది. పడచ్చేవాడిది కూడా తెలీదు, బట్ ఈ రికార్డ్ చేస్తున్న డే అయితే ఇది మాత్రం. అండ్ దెన్ దీని వెనకాల నేను ఇంకా యూట్యూబ్ ఛానల్స్ చేశాను, టెక్ మీద చేశాను, ఇంకా ఫ్యాక్ట్స్ అని సంథింగ్ ఎక్సెట్రా, ఇంకెలా చాలా చేశాను. బట్ ద థింగ్ లైక్ దీన్ని ఎనీథింగ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా ఫ్యాక్ట్స్ అప్లోడ్ చేశాను. అండ్ నా ఉద్దేశం ఏంటంటే అది లైక్ కంటెంట్ చెయ్యాలి, ఏదో ఒకటి మనం కంటెంట్ చెయ్యాలి, కంటెంట్ క్రియేషన్ నిలబడాలి కాబట్టే నేను ఫ్యాక్ట్స్ చేశాను. బట్ దట్స్ నాట్ మై ఇంట్రెస్ట్. లైక్ నాకు ఆ విషయాలు తెలుసుకోవడం ఇష్టం కానీ లైక్ ఇలా కూర్చొని సో ఇలా ఫోన్ దగ్గర పెట్టేసుకొని, మైక్రోఫోన్ దగ్గర పెట్టుకొని, సో హలో గాయ్స్ ఇది ఇలా ఉంటుంది మీరు ఇది చూసారా, మీరు అది చేసారా, అసలు నాకు నచ్చదు. లైక్ ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలి, లేకపోతే కెమెరా పట్టుకొని ఇలా తిరగాలి, ఇది అని చూపించాలి, ట్రావెలింగ్ చేయాలి, నాకు డాక్యుమెంటింగ్ అంటే లైక్ డాక్యుమెంటింగ్ లైక్ ఎలా అంటే క్రాఫ్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఇలా ఏదైనా సంథింగ్ కొత్తగా కూడా జరుగుతుంది, అక్కడ స్టోరీ బిల్డ్ అవుతుంది, స్టోరీ టెల్లింగ్ నడుస్తుంది అంటే ఐ లవ్డ్ ఇట్. నేను చచ్చిపోతా. నాకు అక్కడ లైక్ ఒక పండుగ జరుగుతుంది, వాళ్ళు అంత లైక్ కొత్తగా ఇప్పుడు కొంతమంది తిరణాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక ఊరు వెళ్ళా, అక్కడ డాక్యుమెంటరీ చేయడానికి, రామచంద్రపురం అనేది. సో అక్కడ నాకు దొరికినంత స్టఫ్ అసలు మామూలుగా దొరకలేదు. ఈవెన్ నేను నమ్మలేని చాలా చూశాను. లైక్ అమ్మవారి స్పర్శను చూశాను, ఒక సింహం అమ్మవారి కూర్చుంటుంది కదా బొమ్మ, సో ఆ బొమ్మ కళ్ళలో నీళ్ళు వస్తే ఏడుస్తుంది. అసలు అంటే నేను అక్కని క్యాజువల్గా అక్కని పిలుస్తాను, బట్ ఆ ఊరిలో అందరూ అమ్మ అని పిలుస్తున్నారు. జస్ట్ ఆవిడ దగ్గర ఒక ఏమంటారు అరటిపండు తీసుకోవడానికి, ఈవెన్ ఎక్కడెక్కడి నుంచో చెన్నై, మహారాష్ట్ర సంథింగ్ ఎక్కడెక్కడి నుంచో అక్క దగ్గర వాస్తు సంథింగ్ ఏదో అన్నారు, అది చెప్పించుకోవడానికి వస్తున్నారు. లైక్ ఇది ఒకటే కాదు, ఇలా ఏదైతే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ లైక్ క్యాప్చర్ చేస్తూ ఇలా ఉంటుంది అని చెప్పడం నాకు చాలా ఇష్టం. ఇంకేం మాట్లాడుకుందాం. నేను ఏమేమి చేస్తున్నాను మాట్లాడుకుందాం. ప్రజెంట్ మోడల్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. అండ్ అవి లైక్ ఎలా అంటే ఒక వెబ్సైట్ మేము హ్యాండిల్ చేస్తూ అదొకటి చేస్తాము. అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ప్రజెంట్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగింది, సో దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దాని మీద. అండ్ దెన్ November 25th నా ఎగ్జామ్స్ అయిపోయింది. దాని తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్తో ఇందులో అప్లోడ్ చేయం, వేరే దాంట్లో చేస్తాను, రాడ్ రియాలిటీ. దాన్ని ఏమో రాడ్ రియాలిటీ ఆల్రెడీ రీసెంట్గా ఒకటి చేసి ఉన్నాను. లైక్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ లాగా, లైక్ నాకున్న క్రూ సరిగ్గా చేయగలరా లేదని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను. సో అలాగా ఈ వీడియోలో లైక్ నాట్ ఓన్లీ ఈ ఒక్క వీడియో ఉంటుందని చెప్పను. నేను ఇప్పటిదాకా ఏవైతే వ్లాగ్ చెయ్యాలి అని అనుకొని మైండ్లో ఊహించుకొని ఇలా హలో గాయ్స్, సో నేను ఇక్కడికి వచ్చాను అని మాట్లాడుతూ చేశాను, అవన్నీ ఇందులో ఖచ్చితంగా పెట్టచ్చు. ఖచ్చితంగా చెప్పడంగా పెట్టచ్చు. అండ్ ఈ వ్లాగ్ లైక్ నాకు వ్లాగ్ చేయడం అంటే ఇష్టం. లైక్ నాకు దీనికి ఒక మేజర్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఉన్నారు లైక్ నా ఫ్రెండ్
సో సో తను జనరల్గా చేస్తుంది. బట్ ఓకే, తను చూసి నేను కొంచెం ఇదయ్యి ఓకే, తను కూడా నన్ను కొంచెం ఓకే నీకు ఆల్రెడీ ఇది ఉంది కదా కొంచెం చెయ్యి అని తను నాకు కొంచెం చెప్పడం, ఓకే మనం ఆల్రెడీ తెలుసు కదా కొంచెం ట్రై చేద్దామని ఇంకా దిగిపోయి ఒక ఇప్పుడు ఈ వీడియో కాకుండా దీని ముందు నేను చాలా వరకు రికార్డ్ చేసుకొని ఇలా లైక్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సో ఇది ఇలా మాట్లాడడం అదో అలా చేశాను. అండ్ దెన్ దానికి తోడు లైక్ నా క్లోజ్ ఫ్రెండ్, సో వాడేం చెప్పారంటే తనేం చెప్పిందంటే వ్లాగ్స్ అన్ని బాగా చేస్తున్నావు కదా, ట్రై చేయి, మంచి వ్లాగర్ అయిపోతే బెస్ట్ నువ్వు అని ఒక్క చాట్లో అలా ఒక మెసేజ్ పెట్టింది. అండ్ దెన్ మేబీ ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ ఐఎమ్ టేకింగ్. లైక్ దీనికంటే నాకు వేరే ఫీల్డ్లో కొంచెం వేరేగా ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఒక ఇన్ ద లైక్ మాట్లాడుకుందాం వచ్చే ముందు, ఫస్ట్ అది స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇలా ఇంకా లైక్ మంచి కంటెంట్ ఐ విల్ ట్రై టు గివ్ యూ. లైక్ ఏది వస్తుందో నాకు తెలియదు కానీ బట్ నేను ఒకటి చేయాలి అనుకున్నాను. ఐ మీన్ ఏదైనా వీడియో రికార్డ్ చేయాలి, ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. సో అండ్ దెన్ ఆ వీడియో ఇది అని చెయ్యాలా, ఇంకేమని చెప్పాలా? టక మనం మాట్లాడుతున్నాను అనుకుంటా. కంట్రోల్ చేద్దాం. ఏమైనా లైక్ నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమైతే తప్పులు ఉన్నాయో, ఏవైతే రాంగ్ తప్పుగా మాట్లాడుతున్నా లేకపోతే ఇంకేం చేస్తున్నా, జస్ట్ నాకు చెప్పండి. ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. అండ్ మీకే కంటెంట్ కావాలో కూడా చెప్పండి. లైక్ అది నాట్ ఓన్లీ ట్రావెలింగ్ లైక్ మీరు అరే నువ్వు ఈ గుడికి వెళ్ళు, అరే లేకపోతే నువ్వు అరే నితిన్ ఇక్కడికి వెళ్ళు, అరే నితిన్ అక్కడికి వెళ్ళు, లేకపోతే అరే నితిన్ ఎలాంటి వీడియోస్ చేయి, అరే నితిన్ అలాంటి వీడియోస్ చేయి. యూ జస్ట్ సే మీ ఇన్ ద కమెంట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో నాది నితిన్ లీ అని ఉంటుంది, నిక్కీ అలెక్స్ అని. అందులో కూడా మీరు జస్ట్ నన్ను బట్ నాకు మాత్రం మీ దగ్గర నుంచి నాకు మీ అడ్వైజెస్, మీ సపోర్ట్, మీ మీరు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కటి నాకు కావాలి. ప్లీజ్ చెప్పండి. లైక్ ఏమంటారు, అరే నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే లైక్ మీరు కనుక పెద్ద స్థాయిలో ఉంటే నన్ను కొడుకు అనుకొని లైక్ అరే నువ్వు ఇలా ఎదగాలరా నువ్వు అని నాకు ఒక మాట చెప్పండి. నాకన్నా పెద్దవాళ్ళు లైక్ 4th year అలా ఉంటే కనుక అరే తమ్ముడు లైక్ నేను ఇలా చేయరా అని చెప్పండి అన్న, నేను చేస్తాను. నాకన్నా చిన్నవాళ్ళు అయితే అన్న నువ్వు ఇలా చేయను అని చెప్పు. లైక్ చెల్లెళ్ళు అవనే తమ్ముళ్ళు అని ఎవరైనా చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను మీకు నచ్చినట్టుగా చేస్తాను. అండ్ దిస్ ప్రామిస్. ఆనా ఓకే కనబడుతుందా? ఆనా ఓకే. సో దట్స్ ద థింగ్. ఆల్మోస్ట్ అప్లోడ్ చేయొచ్చు అనుకున్నా, బట్ అంత సోదే చెప్పాను. చూద్దాం, మొత్తం సోదే చెప్పాను అనిపిస్తుంది నాకే, సోదే చెప్పానని. బట్ ఎండ్ వరకు కనుక చూస్తే ఈ వీడియో ఇక్కడ దాకా కనుక మీరు కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంక ఇప్పుడు అడగలేను, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో. అండ్ చూద్దాం, బట్ నా ఈ ఛానల్లో ఇంకా కంటెంట్ ఆల్రెడీ వెనకమాల యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అవి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచాను. లైక్ కొంచెం టాలెంట్ ఉంది, మరీ హైప్ కాదు, కొంచెం టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని చూసి తమ్ముడు ఎలా చేయి అని చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. ఓకే. అండ్ ఏం చేద్దాం. ఓకే, బాయ్ గాయ్స్, బాయ్, సీ యూ, బాయ్. బాగుంది. బెంచ్ మీద కూర్చోబెట్టి ఇంకా ఆఫర్ లెటర్ రాలేదని ఆడికి ఎప్పుడుగో ఆడికి రిసీజన్లో ఉన్నప్పుడు ఆడికి ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తాడు అనమాట. అప్పటి వరకు నువ్వు ఖాళీగానే ఉండాలి, 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఏంటి ఇదంతా సెలెక్ట్ అయితేనే ఫస్ట్ ఇక్కడ 19 రూపాయలు పెట్టి కింగ్ ఉండాలి, చుట్టూ కొనుక్కోవాలి. ఫస్ట్ రౌండ్కి దింగేస్తాయి, అంతే పరిస్థితి. ఇంకే మనకి వేరే ఆప్షన్ ఉండదు. లేకపోతే ఒక ఇది ఉంటుంది కదా టాపీ ఒకటి కొంచెం